n యొక్క నంబర్ 14, ఇక్కడ 11, 5, 2, ఇక్కడ -3, -3 విల్ బి డిక్రీజ్. 14 కాస్త 11 -3, 5 కాస్త 2 -3. ఇక్కడ 11ని కూడా మనం ఏం చేయాలంటే -3 చేస్తే 8, -3 -3 -3 -3 వస్తుంది. అప్పుడు 8 యొక్క లెటర్ ఏమంటే హెచ్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెటర్ వి యొక్క నంబర్ 22, 22 become 20 is a -2. Therefore 16, p యొక్క నంబర్ 16, n యొక్క నంబర్ 14, 16 become 14 -2. Therefore ప్రతిదానికి -2 చేయాలి. అప్పుడు 20ని -2 చేస్తే 18, అప్పుడు 18 యొక్క లెటర్ ఎంత అంటే ఆర్. Therefore లెటర్ సిరీస్ అయిపోయింది, HR ఉండాలి. ఇప్పుడు నంబర్ సిరీస్ అబ్జర్వ్ చేస్తే 5 becomes 7, 5 becomes 7 plus 2 will be added. 14 become 19, 14 become 19, then plus 5 will be added. There 2, 5 ఉండాలి. ఇక్కడ మొత్తం ఏ నంబర్ని యాడ్ చేస్తే ఇక్కడ 2తో స్టార్ట్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలి. అంటే ఇక్కడ 2, 3, 4 కాన్జుగేటివ్ నంబర్స్ని, న్యాచురల్ నంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోవడం. +2, +3, +4, +5. Therefore 7 + 3 10. Therefore H10R అనేది మన రైట్ ఆన్సర్. ఇది రైటా రాంగా డిసైడ్ చేయాల్సింది నెక్స్ట్ వన్. 10 + 4 14 ఉంటేనే రైట్ ఆన్సర్, లేదంటే మళ్ళీ వేరే లాజిక్ మాడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ 14 ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చి H10R. H10R ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్.